కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సెలువు మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో ఉన్న 7వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇది 9వ ఎపిసోడు. ఇది మనం ఒకే ఒక వచనాన్ని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న చిన్న కొమ్మును గూర్చి ధ్యానం చేయబోతున్నాం. ఆ చిన్న కొమ్ము ఎవరు, దాని యొక్క వివరాలు ఏమిటి అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల్ని అర్థం చేసుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలను అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ మర్మాలు అర్థం చేసుకొని వాటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప మాకు అనుగ్రహించమని, మీరే మహిమా ఘనత పొందమని, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది 9వ ఎపిసోడు దానియేలు గ్రంథ ప్రవచనాల్లో. ఇది చిన్న కొమ్మును గురించి నేర్చుకోబోతున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న వివరాలు. దానికి ఎక్కువ వివరాలు మనకి దానియేలు గారికి గాబ్రియేలు దూత గారు వివరించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే 20 నుంచి 26 వరకు ఉన్న వాక్య భాగంలో ఈ 7వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన ఆ చిన్న కొమ్మును గురించిన ఇంకా అదనపు వివరాలు చెప్పబడ్డావు మనకి. వాటిని కూడా మనం ధ్యానించబోతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క చిన్న కొమ్మును గురించి ఎక్కువ వివరణ ఉన్నది. ఇంతవరకు మనం నేర్చుకున్నాం. గత కార్యక్రమంలో 8వ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. చెప్పబడిన 10 కొమ్ములు, 10 ఐరోపా రాజ్యాలని నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ కార్యక్రమాన్ని మిస్ అయినట్లయితే నాకు యూట్యూబ్ ఉన్నది, దాని పేరు ప్రొఫెసర్ శరత్ బాబు, అది ఉచితం. దానిలో మీరు ఆ కార్యక్రమాన్ని మరలా ఎన్నిసార్లు అయినా వీక్షించవచ్చు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క చిన్న కొమ్ము చాలా ప్రమాదం. ఈ యొక్క చిన్న కొమ్ము ఈ 10 కొమ్ముల మధ్యలో నుంచి వచ్చింది. ఈ 10 కొమ్ములు కూడా ఐరోపా రాజ్యాలని మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం. ఈ చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం, ఆ వివరాలు కూడా గాబ్రియేలు దూత గారే వివరించారు దానియేలు ప్రవక్త గారికి. ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తున్నాం. దానియేలు, నీవు చూచిన ఆ 10 కొమ్ములు కూడా 10 రాజ్యాలు, 10 రాజులు, ఒక్కొక్క రాజు ఒక్కొక్క రాజ్యము. అవి 10 ఐరోపా తెగలని, ఐరోపాకి చెందిన ఈ ట్రైబ్స్ అని వారి యొక్క రాజ్యాలని నేర్చుకున్నాం. కొమ్ము ఎప్పుడు కూడా మనకు ప్రమాదం. ఈ పశువులకున్న కొమ్ములు మనకు ప్రమాదం. ఆ పశువులు అనేక మందిని పొడిచి కొమ్ములతో వారు చనిపోయిన ఘటనలు కూడా కోకొల్లలుగా మనకు తెలుసు. ఈ కొమ్ముల ద్వారా జంతువులు మనుషులకే కాదు హాని చేసేది, వారికి వారు కూడా అనగా ఢీకొని అవి ఎంతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి కూడా మనకు తెలిసినవే. కనుక దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే, ఈ యొక్క కొమ్ములు మనకి చాలా ప్రమాదం. ఆ 10 కొమ్ములే ప్రమాదం అంటే వాటికంటే ఇంకా ఘోరమైనది, చాలా ప్రమాదకరమైనది ఈ చిన్న కొమ్ము. అనగా ఈ 10 కొమ్ముల మధ్యలో నుంచి వచ్చింది కనుక దీన్ని 11వ కొమ్ము అని చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. 10 కొమ్ముల తర్వాత వచ్చింది ఈ యొక్క చిన్న కొమ్ము. ఈ విషయాలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు గారి దర్శనంలో చూసినప్పుడు ఒక చిన్న కొమ్ము వచ్చింది. ఆ యొక్క చిన్న కొమ్ముకు చాలా వింతైన విషయాలు దానియేలు గారి దర్శనంలో చూశారు. ఈ యొక్క చిన్న కొమ్ముకు మానవులకు ఉన్నట్లుగా కన్నులున్నాయి, అదే రీతిగా మానవులకు ఉన్నట్లుగా నోరున్నది. ఆ నోటితో ఎంతో డాంబికమైన మాటలు, లేకపోతే దైవ దూషణ, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుందని దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని
ప్రార్థనాపూర్వకంగా మీరు చదవండి 3 సార్లు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20 నుంచి 26 వరకున్న వాక్య భాగాన్ని. మరి కొన్ని వివరాలు కూడా ఉన్నవి ఈ చిన్న కొమ్ము గురించి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో అంతకు ముందు వచ్చిన ఆ 10 కొమ్ముల కంటే ఇది ప్రారంభంలో చిన్నదైనప్పటికీ తర్వాత వాటన్నిటికంటే కూడా చాలా బలంగా అయిపోయింది. దానితో పాటు ఈ చిన్న కొమ్ము ఎప్పుడైతే బయలుదేరిందో ఆ బయలుదేరిన కొంతకాలానికే ఆ 10 కొమ్ముల్లో ఉన్న 10 కొమ్ములు అంటే 10 ఐరోపా రాజ్యాలు, వాటిలో ఉన్న 3 రాజ్యాల్ని అనగా 3 రాజులు వారి రాజ్యాల్ని ఈ యొక్క చిన్న కొమ్ము అణగొట్టేసింది, అంతం చేసేసింది. ఈ వివరాలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. ఎప్పుడైతే చిన్న కొమ్ము వచ్చిందో 3 కొమ్ములు విరిగిపోయాయి. ఆ కొమ్ముల యొక్క వేర్లతో పాటు, అంటే రూట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో, ఆ రూట్స్తో పాటు ఆ వేర్లలోనికి పెకిలించబడ్డావన్నమాట. అయితే ఎవరికి సాదృశ్యం ఈ యొక్క 3 కొమ్ములు కూడా? విరగ్గొట్టబడిన 3 కొమ్ములు, అవి వేరులతో పాటు విరగ్గొట్టబడ్డవి. నేను వివరిస్తున్నది దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని, తక్కిన అధ్యాయాలు కూడా చారిత్ర కోణంలో నేను వివరాలు అందిస్తున్నాను మీకు. చరిత్రలో మనం చూసినట్లయితే దీని గురించిన వివరాలు మనకి అనేకమైనవి కనిపిస్తున్నాయి. ఈ పడిపోయిన 3 కొమ్ములు కూడా వేరులతో పాటు అవి పెరికివేయబడ్డవి కనుక ఇక ఎప్పుడు కూడా అవి మనుగడ సాగించలేకపోయాయి. ఎవరు ఆ యొక్క మనుగడ కోల్పోయిన 3 ఐరోపా రాజ్యాలు? ఒకటి హ్యారోలై అంటున్నాం. మనకు చరిత్ర వివరిస్తున్నది ఏంటంటే, హ్యారోలై అనే ఒక తెగకు చెందిన రాజ్యము. వారే ఈ మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యాన్ని 644 సంవత్సరాలు ఎదురు లేకుండా పాలన చేసిన ఆ రాజ్యాన్ని అంతమొందించి వారిని రోమా నగరాన్ని క్రీస్తు శకం 476 సంవత్సరంలో వారు పాలన చేపట్టారు. రోమా సామ్రాజ్యం పతనమైపోయింది. అంత బలమైన ఒక తెగకు చెందిన రాజ్యం ఇది హ్యారోలై. కానీ ఆ హ్యారోలై రాజ్యం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. మనందరికీ తెలిసిన రీతిగా రోమా సామ్రాజ్యం 2 విభాగాలుగా ఉండేది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఆ 2వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి 2 కాళ్ళు ఉన్నాయి. 2 కూడా ఇనుప కాళ్ళు. ఇనుప కాళ్ళు 4వ రాజ్యానికి సాదృశ్యం. కనుకనే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఉన్న 4వ మృగానికి ఇనుప దంతాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క ఇనుప దంతాలు, ఇనుప కాళ్ళు కూడా రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. అయితే కాళ్ళను ఒకసారి గమనించినట్లయితే 2 కాళ్ళు ఉన్నాయి. అనగా రోమా సామ్రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటి తూర్పు భాగాన్ని ఉన్న రోమా సామ్రాజ్యం, ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అంటున్నారు ఇంగ్లీష్లో. రెండవది పశ్చిమ రోమా సామ్రాజ్యం, వెస్టర్న్ రోమన్ ఎంపైర్. అనగా పడమటి వైపు ఉన్నది, వెస్టర్న్ సైడ్ ఉన్నది, దాన్నే ఐరోపా అంటున్నాం, ఇంగ్లీష్లో యూరోప్ అంటున్నారు. ఈస్టర్న్ సైడ్ ఉన్నది ఆసియా, ఆఫ్రికా. ఆసియా, ఆఫ్రికా దేశాలకు సంబంధించిన ఆ ప్రాంతాలన్నీ ఈ తూర్పు రోమా రాజ్యం ఆధీనంలో ఉండేవి. వాటికి రాజధాని కాన్స్టంటినోపుల్. ఈనాడు ఆ నగరానికి ఇస్తంబుల్ అని పిలుస్తున్నారు. ఇది టర్కీ దేశంలో ఉన్నది ఈనాటికి కూడా. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే, ఆ హ్యారోలై అనే ఆ యొక్క తెగకు చెందిన ఆ రాజ్యాన్ని ఓడించమని ఇక తూర్పు రోమా ప్రభుత్వానికి చెందిన రాజుగారు ఆస్ట్రోగాట్స్ అనే మరొక తెగవారిని, అప్పుడు వారిని ప్రోత్సహిస్తే రోమా నగరంలో ప్రవేశించి ఆ హ్యారోలై అనే వారిని వారు యుద్ధం చేసి అంతం చేసేశారు. ఈ యొక్క విషయం చరిత్రలో మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 493 సంవత్సరంలో జరిగింది. అనగా ఆస్ట్రోగాట్స్ అనే ఒక ట్రైబల్ కింగ్డమ్, ఆ యొక్క ట్రైబుకు చెందిన రాజ్యం వెళ్ళి రోమా నగరంలో ప్రవేశించి వారి యొక్క సైన్యంతో ఆ యొక్క రోమా నగరాన్ని ఓడించి ఆధీనంలో పెట్టుకుని రాజ్యపాలన చేస్తున్న యొక్క హ్యారోలైని ఓడించేశారు క్రీస్తు శకం 493లో. అనగా హ్యారోలై అనే తెగవారు ఒట్టి 17 సంవత్సరాలు మాత్రమే పాలన చేశారు రోమా నగరంలో. తర్వాత మరొక తూర్పు రోమా రాజ్యానికి చెందిన రాజుగారు జస్టీనియన్ గారు, వారు బెలెసరియాస్ అని ఆయన యొక్క సైన్యాధ్యక్షుని పంపించి, నీ వెళ్ళి అక్క నార్త్ ఆఫ్రికా దేశంలో ఉన్నారు వాండల్స్ అనే తెగవారు, వారిని ఓడించాలా, వారిని అంతం చేసేయాలా అని పంపించారు.
జస్టీనియన్ అనే రాజుగారు. ఆయన కాన్స్టంటినోపుల్ నుంచి, ఆయన రాజధాని నుంచి బెలసారియస్ అనే సైన్యాధ్యక్షుడిని, కొంత సైన్యాన్ని పంపించారు. వారు వెళ్ళి కార్తేజ్ వారి యొక్క రాజధాని, అది ఉత్తర ఆఫ్రికాలో ఉన్నదన్నమాట ఈనాటికి కూడా. ఆ ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క వాండల్స్ అనే తెగకు చెందిన ఆ రాజ్యాన్ని క్రీస్తు 534లో వారిని అంతం చేసేశారు. అనగా ఇప్పటికి 2 కొమ్ములు విరిగిపోయాయి. ఒకటి హేరోలై, రెండోది వాండల్స్. తర్వాత సైన్యాధ్యక్షుడైన బెలాసారియస్ ఆయన తన సైన్యంతో రోమా నగరంలో ప్రవేశించారు. ఆ రోమా నగరం అప్పటికి ఎవరి చేతిలో ఉంది? ఆస్ట్రోగాడ్స్. ఎవరు పంపించారు వారిని? ఈ యొక్క తూర్పు రోమా ప్రభుత్వమే పంపించింది. ఆనాటి రాజు ప్రోత్సహించి పంపించారు. వారు రోమా నగరాన్ని జయించి హెరోలై అనే ఆ ట్రైబుని అంతం చేసేసి వారు పాలన సాగిస్తున్నారు. వారిని అంతం చేయటానికి ఈ బెలాసరియస్ అనే సైన్యాధ్యక్షుడు ఎవరు పంపించారు? ఈ తూర్పు రోమా రాజ్యానికి చెందిన రాజుగారు జస్టీనియన్ అనే రాజుగారు ఆయన పంపించారు. ఆ ఆస్ట్రోగాడ్స్ అనే ఆ తెగకు చెందిన రాజ్యాన్ని చరిత్ర మనకు చెప్పేది ఏమిటంటే క్రీస్తు 538 సంవత్సరంలో వారిని ఓడించి హతం చేసేశారు. అనగా 3 కొమ్ములు విరిగిపోయాయి. చూచారా? దానియేలు గారికి వచ్చిన ప్రవచనాలని ఎప్పుడు ప్రభు బయలుపరిచారు? ఈ సంగతులు జరగకముందు 2500 సంవత్సరాలకు ముందే ఈ విధంగా 3 కొమ్ములు విరిగిపోతాయి. 3 కొమ్ములు అంటే 3 రాజ్యాలు విరిగిపోతాయి. 10 కొమ్ములు కదా, 10 కొమ్ములు అంటే 10 ట్రైబ్ రాజ్యాలు. ఆ 10లో 3 విరిగిపోతాయి. ఇప్పుడు ఈ చిన్న కొమ్ము ఉనికిలోకి వచ్చినప్పుడు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలా ప్రియ సోదరి సోదరులారా, మనకు ఎంత బలం ఉన్నప్పటికీ, మనం ఇతరులను కూడా అణగొట్టేసినప్పటికీ ఒక రోజు వస్తుంది మనము కలకాలం సాగము, మనకు కూడా ఒక అంతం వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి మానవులుగా. కనుక మనం జీవిస్తున్న జీవితకాలంలో మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఎలాంటి అధికారం మన చేతిలో ఉన్నప్పటికీ విర్రవీగకుండా ఇతరులని ప్రేమతో చూడాలి. కారణం మనం కలకాలం ఆ పదవిలో ఆ అధికారంలో సాగలేము ఎవరైనా సరే. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే ఈ యొక్క 3 ట్రైబల్ రాజ్యాల్ని దేనికి అంతం చేసేశారు, దేనికి అంతమైపోయేవి ఇవి అని ఒక్కసారి మనం వివరాలు చూసినట్లయితే, ఆ రోజుల్లో అనగా ఆదిమ సంఘంలో 318 సంవత్సరం నుంచి ఆర్యస్ అని ఒక సంఘ సభ్యుడు, ఆయన ఒక డీకన్ మాత్రమే, ఆయన పెద్ద పదవి ఏమీ లేదు. ఆయన ఒక వాక్యానికి వ్యతిరేకమైన బోధ మొదలుపెట్టాడు. ఆయన మంచి గాయకుడు, పాటలు కూడా రచించాడు. ఏమని? యేసు దేవుడు కాదు, యేసు ప్రభు మానవుడే, కానీ మంచి మానవుడు, ప్రార్థనాపరుడు, అనేక అద్భుతాలు చేశాడు. ఆయనలో దైవత్వం లేదు, ఆయన వట్టి మానవుడే అనే బోధ మొదలుపెట్టాడు ఆయన. ఇది కారు చిచ్చులాగా, వైల్డ్ ఫైర్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలాగా చాలా చోట్ల ప్రాకింది. ఈ యొక్క ఓడించబడిన 3 ట్రైబల్ రాజ్యాలు, ఆ తెగకు చెందిన రాజ్యాలు, వారు క్రైస్తవులే, కానీ వారు యేసు ప్రభు మానవుడు మాత్రమే, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనలో దైవత్వం లేదు అని నమ్మిన ఈ యొక్క క్రైస్తవ రాజ్యాలు ఈ 3 కూడా. కనుక వారిని అంతం చేసేయాలని రాజుగారు కంకణం కట్టుకున్నారు. కారణం ఇది బైబిల్కి విరుద్ధం. అయితే ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే బైబిల్ ఎంతో విపులంగా చెప్తుంది మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరు ఆ వాక్యము? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఎవరు మన మధ్య నివసించింది? యేసు ప్రభు వారు. ఆయనే మనం దేవుని కుమారుడు అంటున్నాం. కనుక ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక యేసు ప్రభు దేవుడు, అదే సమయంలో ఆయన మానవుడు. 100% పాళ్ళు దేవుడు, 100% పాళ్ళు ఆయన మానవుడు. ఈ రోజుల్లో మనం 2 in 1 అంటున్నాం. అనగా బ్యాటరీతో నడుస్తుంది, విద్యుత్ శక్తితో నడుస్తుంది. అలాగే అనేక మనం వాడే పరికరాలు ఈ విధంగా 2 in 1 అంటున్నాం. అలాగే యేసు ప్రభువు దేవుడు, మానవుడు కూడా. ఇది మానవులుగా మనం దాన్ని అర్థం చేసుకోవటం
మనకి కాస్త కష్టంగానే అనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా యేసు ప్రభు సంపూర్ణంగా దేవుడు, 100% సంపూర్ణంగా 100% కూడా ఆయన మానవుడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ సత్యాన్ని మనం గమనించాలా. ఈ విరగ్గొట్టబడిన ఈ 3 కొమ్ములు కూడా ఈ విధమైన యేసు ప్రభు మానవుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు అనే బోధలు వారు నమ్మారు. కనుకనే వారు విరగ్గొట్టబడ్డారు, వారు పెకిలించబడ్డారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ప్రాముఖ్యంగా ఈ చిన్న కొమ్ము ఎవరికి సాదృశ్యం? కొమ్ము అంటే రాజు, రాజ్యం అని నేర్చుకున్నాం. ఏ రాజ్యము? ఐరోపాలో వచ్చే రాజ్యము. కారణం 10 కొమ్ములు కూడా మధ్యలో నుంచి వచ్చింది కనుక 10 కొమ్ములు కూడా యూరోప్ రాజ్యాలు. కనుక ఈ చిన్న కొమ్ము కూడా అనగా ఈ చిన్న రాజ్యం కూడా ఐరోపాలోనే ప్రారంభమయ్యి అది చాలా పెద్దగా విస్తరించిందనమాట. ఇది ఏ రాజ్యానికి సాదృశ్యం అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనము చారిత్ర కోణంలో నేర్చుకున్నట్లయితే దీని గురించి రకరకాల వివరణలు ఉన్నాయి. కొంతమంది రెండవ రాకడకు ముందు ఆఖరి 7 సంవత్సరాల్లో వచ్చే అంత్యక్రీస్తు ఈ చిన్న కొమ్ము అని కొంతమంది అంటున్నారు. అది సరికాదు. కారణం ఏమిటి? అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో ఎక్కడ కనిపించటం లేదు. యాంటీ క్రైస్ట్ అని ఉంది ఇంగ్లీష్లో, అనగా క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి కూడా రెండవ రాకడకు ముందు ఆఖరి 7 సంవత్సరాల్లో వస్తాడని ఆ విషయం వాస్తవం కాదు, నిజం కాదు. కారణం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చూసినట్లయితే యోహాను గారు జీవించిన 1వ శతాబ్దంలోనే అనేక మంది క్రీస్తు విరోధులు వచ్చారు అని చెప్పబడ్డాది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల్లో చూసినట్లయితే ఆ యొక్క క్రీస్తు విరోధి అప్పుడే వచ్చేసాడని చెప్పబడ్డాది. కనుక ప్రతి తరంలో కూడా క్రీస్తు విరోధులు ఉన్నారు. కనుక ఈ చిన్న కొమ్ము రాబోయే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అనటానికి మనకి బైబిల్ దానికి సహకరించడం లేదు. మనకి ఇంకో కొంతమంది అనేది ఈ యొక్క చిన్న కొమ్ము యాంటికస్ ఎఫెఫెనెస్ అని, యాంటికస్ 4 అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన క్రీస్తు పూర్వం 175 నుంచి 164వ సంవత్సరం వరకు పాలన చేసి మరణించాడు. ఆయన క్రీస్తుకు పూర్వం ఆయనకి సాదృశ్యం ఈ యొక్క చిన్న కొమ్ము అంటున్నారు. అది సరికాదు. కారణం ఈ చిన్న కొమ్ము ఎవరైనా సరే క్రీస్తు తర్వాత రావాలా, రోమా రాజ్యం తర్వాత రావాలా. రోమా రాజ్యం పడిపోయింది క్రీస్తు శకం 476 తర్వాత రావాలా, క్రీస్తు పూర్వం కాదు. కనుక ఈ యొక్క చిన్న కొమ్ము ఆ యాంటికస్ 4 అనే రాజుకి సాదృశ్యం అని కొంతమంది బోధిస్తున్నారు. అది సరి అయిన వివరణ కాదు. మనం చారిత్ర కోణంలో చూసినట్లయితే మరి ఎవరికి సాదృశ్యం? ఇక చిన్న కొమ్ము అనగా జాన్ విక్లిఫ్ గారు. ఆయన మొట్టమొదటిగా ఇంగ్లీష్లోకి బైబిల్ తర్జుమా చేశారు. ఈయన ఆక్స్ఫోర్డ్లో ప్రొఫెసర్గా పనిచేశారు ఆ దినాల్లో 1382 ఆ ప్రాంతంలో. ఆయన చెప్పిన వివరణ ఏమిటంటే ఆయన ఎంతో పరిశోధన చేసి ఈ యొక్క చిన్న కొమ్ము పోపుల పాలనకు సాదృశ్యం, చిన్న కొమ్ము రాజ్యము ఎవరికి సాదృశ్యం అని ఆయన పోల్చారంటే పోపుల పాలనకు సాదృశ్యం అని చెప్పారు. ఇదే విషయాన్ని మార్టిన్ లూథర్ గారు 16వ శతాబ్దంలో జర్మనీలో మతోద్ధారకుడు, ఇంగ్లీష్లో రిఫార్మర్ అంటున్నాం, మార్టిన్ లూథర్ గారు. తర్వాత జాన్ కాల్విన్ గారు, ఆయన సమకాలికుడే 16వ శతాబ్దంలోనే, ఆయన ఫ్రాన్స్ దేశస్థుడు. తర్వాత జ్వింగ్లీ గారు, ఆయన కూడా రిఫార్మరు, ఆయన స్విట్జర్లాండ్లో. ఈ యొక్క ప్రాముఖ్యమైన రిఫార్మర్స్ అందరూ కూడా వారు ఈ దానియేలు గ్రంథంలో ఉన్న చిన్న కొమ్మును దేంతో పోల్చారంటే పోపుల రాజ్యంతో పోల్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ చారిత్రక కోణంలో చెప్పేవారు ఎవరైనా సరే నాతో పాటు ఖచ్చితంగా మనము ఈ యొక్క చిన్న కొమ్ము ఈ రీతిగా పాలన చేశారని మనం చెప్పక తప్పదు. ఒక విషయాన్ని మనం గమనించాలా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో మరికొన్ని వివరాలు ఉన్నాయి ఈ చిన్న కొమ్ము చేసిన పనులు. ఒకటి, ఈ చిన్న కొమ్ము మహోన్నతునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని చెప్పబడ్డాది. మహోన్నతుడు ఎవరు? దేవుడు. బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు. ఆయనకి వ్యతిరేకంగా, దీన్నే ఇంగ్లీష్లో బ్లాస్ఫెమీ అన్నారు, అంటే దైవ దూషణ, లేకపోతే పాంపస్ వర్డ్స్ అన్నారు కొన్ని తర్జుమాకారులు, అనగా గర్వము గల మాటలు మాట్లాడారు. ఏమిటి వారు మాట్లాడిన మాటలు? ఈ చిన్న కొమ్ము రాజు ఏమేమి మాటలు మాట్లాడారంటే దేవునికి విరుద్ధంగా వారు చెప్పింది, మాకు ఎవరి పాపాలైనా సరే క్షమించడానికి అధికారం ఉంది, ఎవరినైనా సరే పరలోకం తీసుకువెళ్ళటానికి లేకపోతే నరకానికి పంపించడానికి మాకు అధికారం ఉంది. ఆ యొక్క నాయకుడిని, ఈ రోమా సంఘ నాయకుడిని వారు పరిశుద్ధుడగు తండ్రి అంటున్నారు, హోలీ ఫాదర్ అంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే ఈ భూమి మీద ఎవరిని కూడా
తండ్రి అని సంబోధించవద్దు. తప్పకుండా మనకు జన్మనిచ్చిన వ్యక్తిని మన తండ్రి అంటున్నాం. ఆయన కాకుండా ఏ అధికారిని, ఏ నాయకుడిని కూడా తండ్రి అని సంబోధించవద్దు. కారణం అసలైన తండ్రి మనకు పరలోకంలో ఉన్నారు, ఆయనే దేవుడు. మరొక విషయం, ఈ లోకంలో పుట్టిన ఏ మానవుడైనా సరే రోమపత్రిక 3:23 అందరూ సమమంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ లోకంలో పుట్టిన మన అందరం కూడా మానవులమే. యేసు ప్రభు మాత్రం ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. కారణం ఆయన దేవుడు, ఆయన మానవుడు. అయితే పాపులమైన మనం పరిశుద్ధులు ఎలా అవుతాం? ఎప్పుడైతే మనం యేసు ప్రభు నమ్ముకుని మన పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు ఆయన రక్తంలో కడగబడి మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. కొంతమంది వారు ఏమంటున్నారు, మా యొక్క సంఘ నాయకుడు పరిశుద్ధుడగు తండ్రి, హోలీ ఫాదర్ అంటున్నారు. అది సరికాదు. కనుక ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు. వారు చెప్పేది మా యొక్క సంఘ నాయకుడి ద్వారా ఎవరినైనా సరే ఆయన పరలోకం పంపడానికి లేకపోతే నరకానికి పంపడానికి ఆయనకు అధికారం ఉందంటున్నారు. పరలోకం తీసుకెళ్ళడానికి ఎవరికి అధికారం ఉన్నది? యోహాను సువార్త 14:2-3 గమనించినట్లయితే యేసుప్రభు చెప్పారు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, నేను ఎక్కడైతే ఉంటానో నా తండ్రి ఇంట మిమ్మల్ని అక్కడే ఉంచుతాను. అనగా మనల్ని పరలోకం తీసుకెళ్ళగలవారు ఒక్కరే, ఆయన యేసుప్రభు వారు. ఏ మానవుడు ఎంత పెద్ద అధికారి అయినా, ఎంత పెద్ద సంఘానికి నాయకుడు అయినప్పటికీ ఆ మానవులు తీసుకువెళ్ళలేరు, యేసుప్రభు తీసుకువెళ్తారు. కనుక ఈ యొక్క వారు పలుకుతున్న ఈ మాటలన్నీ కూడా ఆ దినాల్లో పలికారు, ఈనాడు కూడా వారి గ్రంథాల్లో ఇంకా ఉన్నవి. కనుక ఇవన్నీ కూడా మనకి చెప్తున్నది ఏమిటంటే ఈ యొక్క చిన్న కొమ్ము పలికిన దైవ దూషణ. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించి ఈ చిన్న కొమ్ము రాజ్యము పలికిన మాటలు, ఈ చిన్న కొమ్ము రాజ్యము తక్కిన రాజ్యాల్లాగా అన్యుల రాజ్యం కాదు. ఇది ప్రభువును నమ్ముకున్న వారి రాజ్యం, విశ్వాసుల రాజ్యం, క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారి రాజ్యం. ఇది ఎక్కువ కాలం పరిపాలన చేసింది. ఆ విషయాలు కూడా నేర్చుకోబోతున్నాం. మనందరికీ కూడా తెలిసిన రీతిగా జాన్ హస్ అనే భక్తుడు వాక్యాన్ని చదివి వాక్యం ఇతరులకు బోధిస్తున్నాడని ఆయన్ని సజీవంగా దహనం చేసి హతం చేసేశారు. 1415 జూలై 6 ఆయన బైబిల్ చదువుతున్నాడని, అందరికీ బైబిల్ ప్రకటిస్తున్నాడని ఆయన సజీవంగా దహనం చేసేశారు. అదే రీతిగా అనేక మందిని, విశ్వాసుల్ని, వాక్యం చదివిన వారిని హతం చేసేశారు ఆనాటి సంఘం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎంతమందిని హతం చేసేశారంటే మనకి ఉన్న చారిత్రక ఆధారాలు ఏమిటంటే కనీసం 10 నుంచి 15 కోట్ల మంది, మిలియన్స్లో చెప్పుకుంటే 100 to 150 మిలియన్ అంటున్నాం. 10 నుంచి 15 కోట్ల మందిని ఒక దినాన్ని కాదు, ఒక సంవత్సరంలో కాదు, వారు పాలన చేసిన 1260 సంవత్సరాల కాలంలో హతం చేసేశారు. ఎంత దారుణంగా వారిని హింసించి శ్రమలు పెట్టి ఆనాటి సంఘం హతం చేసేశారు. కారణం వారు బైబిల్నే చదివి బైబిల్లో ఉన్న విషయాల్నే వారు పాటించారు. బైబిల్లో చెప్పబడిన ఆరాధన దినాన్నే వారు ఆరాధించారు. ఇక ఏ మానవుణ్ణి వారు పూజించలేదు. కనుకనే వారికి ఎంతో శ్రమలు వచ్చాయి ఆనాటి సంఘంలో. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, దేవుడు తన యొక్క సొంత చేతితో రాసిచ్చారు 10 ఆజ్ఞల్ని. దానియేలు గ్రంథం 7:25 వారు పండుగ దినాలని, తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా మార్చడానికి ఆలోచిస్తారని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో దే విల్ థింక్ టు చేంజ్ ద టైమ్స్ అండ్ ద లాస్. ఏ టైం మార్చేశారు అనగా ఏ సమయాన్ని మార్చేశారంటే ఆరాధన దినం. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఆరాధించినది వారంలో 7వ దినం. దాన్ని బైబిల్ గ్రంథం విశ్రాంతి దినం లేక సబ్బాతు దినం అని చెప్తుంది. ఆయన తర్వాత శిష్యులు కూడా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించారు, ఆ విశ్రాంతి దినాన్ని ఆరాధించారు. అయితే మనకున్న వివరాలు, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మార్చేసి యేసు ప్రభు లేచిన ఆ దినానికి ఎవరు మార్చారంటే బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కూడా ఆధారం కనిపించదు. నేను లేచాను కనుక ఈ దినాన్ని మీరు ప్రతి వారం ఆచరించమని. అది ఆనాటి సంఘం చేసిన పని, ఆ పితరులు చేసిన పని. దేవుడు చేయలేదు, ఆ పనిని దేవుడు మార్చలేదు. అది రాసింది దేవుడు తన సొంత చేతితో. నిర్గమకాండం 31:18 అవసరమైనట్లయితే ఆయనే మార్చాలి, కానీ ఏ మానవుడికి మార్చడానికి అధికారం లేదు. మరొక విషయాన్ని మనం గుర్తించాలా, 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ నిర్గమకాండం 20 చదివి చూడండి. 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ, మీరు విగ్రహాలు చేయొద్దు, విగ్రహాలను పూజించవద్దని ఎంతో విపులంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను తుంగలోకి తొక్కేసింది సంఘం ఆనాడు. ఆ ఆజ్ఞను తొలగించేసి రకరకాల విగ్రహాలు, యేసు ప్రభు విగ్రహం, ఆయన తల్లి అయిన మరియమ్మ గారి విగ్రహం, ఆయన శిష్యుడైన పేతురు గారి విగ్రహం, పౌలు గారి విగ్రహం, యోహాన్ గారి విగ్రహం, రకరకాల విగ్రహాలను ప్రవేశపెట్టేశారు.
చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎప్పుడు 2500 సంవత్సరాలకు ముందే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడ్డది. వారు యొక్క దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా మార్చేస్తారని. ఎంతకాలం వీరు కొనసాగుతారు ఈ రీతిగా అంటే కాలము, కాలములు, అర్ధకాలం అని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో టైమ్స్ అండ్ డివైడింగ్ ఆఫ్ ద టైమ్ అని తర్జుమా చేశారు. కానీ మూల భాషలో చూసినట్లయితే ఈదాన్ అనగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, అర సంవత్సరం అనగా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలని రోజుల్లో పెట్టినట్లయితే బైబిల్ గ్రంథంలో వాడిన క్యాలెండర్లో 360 దినాలే, 365 కాదు. 360 దినాలంటే ఈ 3.5 సంవత్సరాలని దినాల్లో మనం మార్చినట్లయితే 1260 దినాలు వస్తాయి. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఒక దినం అంటే 1 సంవత్సరంగా అర్థం చేసుకోవాలి. కారణం సంఖ్యాకాండం 14:34 వచనంలో చెప్పబడిన 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా ప్రభు మార్చేశారు. కనుక 1 దినం అంటే 1 సంవత్సరంగా అర్థం చేసుకోవాలి. 1260 సంవత్సరాల పాటు ఈ పాలన కొనసాగింది. దీని గురించి ప్రకటన గ్రంథం 11:2 వచనంలో 42 నెలలని, ప్రకటన గ్రంథం 13:5 వచనంలో 42 నెలలని, ప్రకటన గ్రంథం 12:6 వచనంలో 1260 దినాలని చెప్పబడ్డాది. ప్రకటన గ్రంథం 12:14 వచనంలో కాలము, కాలములు, అర్ధకాలం అని చెప్పబడ్డది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలు. కనుక వీరు పాలన ఎంతవరకు కొనసాగిందంటే 1260 సంవత్సరాలు. ఎప్పుడు ప్రారంభమైంది? చారిత్ర కోణంలో చెప్పే బైబిల్ పండితులు మనకు చెప్తున్నారు. ఈ యొక్క ప్రవచనం 538 సంవత్సరం వారు పాలన పగ్గాలు చేతపట్టిన ఆ సంవత్సరం నుంచి 1798 వరకు వారు పాలన కోల్పోయే వరకు కొనసాగిన 1260 సంవత్సరాల సుదీర్ఘ పాలన. దానిలో అనేక మంది విశ్వాసులు నల్లగొట్టబడ్డారు. భక్తులు దేవునికి వ్యతిరేకంగా దైవ దూషణ వారు చేశారు. ఇవన్నీ కూడా చిన్న కొమ్ము చేసింది. దాని తర్వాత దానియేలు గారు గమనించింది ఏమిటంటే దానియేలు గ్రంథం 7:26 వచనంలో తీర్పు చేయబడ్డాది. న్యాయ తీర్పు. దేవుడు తీర్పును ప్రారంభించారు. ఎవరికి? ఈ దారుణాలు చేసిన ప్రతి వ్యక్తి, ప్రతి ప్రభుత్వానికి దేవుడు శిక్ష వేస్తారు. అది తీర్పు. వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో ఆ తీర్పును గురించి మనం నేర్చుకోబోతున్నాం. దానియేలు గ్రంథం 7:9 వచనంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని రాజ్యం కలకాలం ఉండేది. ఆ కలకాలం ఉండే యేసు ప్రభు రాజ్యం కొరకు మనం ప్రోకలాడదాం, దాని కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తూ ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు, పరలోకం తీసుకువెళ్తారు. అది నీకు కావాలని కోరుకున్నట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 9వ ఎపిసోడ్ ముగిస్తాను. ఇంకా అనేక వివరాలు తీర్పు గురించి వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ దానియేలు గ్రంథంలో ఉన్న ఆ చిన్న కొమ్ము మర్మాలు మేము నేర్చుకుని కృప మాకు అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీకు యోగ్యమైన వారిగా జీవిస్తూ, వాక్యపు వెలుగులో జీవిస్తూ, మీకు మహిమకరమైన జీవితాలు జీవించే కృప మాకు దయచేయమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 9వ ఎపిసోడ్లో దేవుని యొక్క తీర్పును గురించి నేర్చుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. గాడ్ బ్లెస్ యూ.